మాస్టర్ గారిచే ఆహ్వానింపబడినటువంటి మాస్టర్ గారి కుటుంబమునకు మాస్టర్ గారి శుభ ఆకాంక్షలు. మాస్టర్ గారి యొక్క ఆశీ బలము చేత మనమంతా సంక్రాంతి పండుగలో మాస్టర్ గారి సాన్నిధ్యంలో అనుభూతి చెందటానికి మాస్టర్ గారి సంకల్పంగా ఇక్కడ సమావేశము చేయబడ్డాం. గురు పూజలకి మనం వద్దాం అనుకుంటే రావటం కాకుండా మనలో నుండి మాస్టర్ సంకల్పము మనలను ప్రచోదనమనర్చి మనకున్నటువంటి రకరకములైనటువంటి తరంగముల మీద నుంచి, సంసారం అనేటువంటి తరంగముల మీద నుంచి మనలను తరింపజేసి తన ఇంటికి మాస్టర్ గారే తీసుకుని వచ్చుకుంటూ ఉంటారు. మాస్టర్ గారు అందరినీ పేరు పేరున లోపల నుంచి పిలుచుకుని సంక్రాంతి పండుగ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అది మాస్టర్ గారు ముచ్చట. తన వారందరూ తన దగ్గరకు వచ్చి తన సాన్నిధ్యంలో పండగ జరుపుకోవటం మాస్టర్ గారి యొక్క సంకల్పం. తన వారెవరో పైవారెవరో అని మనకి పాఠం ఉంది కదా. తన వారెవరో మాస్టర్ గారికి బాగా తెలుసు. వారిని పిలక పట్టుకుని లాక్కుని వస్తారు. మర్చిపోయిన వారిని గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఒరేయ్, నువ్వు రావట్లేదు, రాక తప్పదు, ఎందుకంటే నా దృష్టిలో నువ్వు పడ్డావు కాబట్టి. గురు పూజలకి రావడానికి ముందు మనకి రకరకములైనటువంటి సంసార విషయములు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటి గురు పూజలకి వెళ్ళగలమా అని. కానీ మాస్టర్ గారు ఏం చేస్తారంటే లో నుండి తన బలమును మనకి ఇచ్చి మన శరీరాన్ని నడిపి ఇక్కడికి తీసుకువస్తారు. మనంగా నడిచి రావడానికి కొంచెం ఇబ్బంది ఉండే వాళ్ళందరినీ ఈ విధంగా పట్టుకొస్తూ ఉంటారు. సొంతగా నడవలేని వాళ్ళకి తను చేయూతయ్యే నిలబడతారో, నడుస్తున్న వారికి బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. తన మార్గంలో నడిచేవారు అనేవారు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాం. ఏదైనప్పటికీ మొత్తం అందరినీ ఇక్కడికి చేర్చుకుంటారు. ఈ చేర్చుకున్న వాళ్ళలో కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. కోడళ్ళు అంటే కొంచెం అలిగేవాళ్ళు అనమాట. మగవాళ్ళలో కూడా కోడళ్ళు ఉంటారు, కొంచెం అలుగుతూ ఉంటారు మధ్య మధ్యలో. అలిగితే అలిగే వాళ్ళే పుట్టింటికి రా అని పిలుస్తారు. అల్లుళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, బావమరుదులు ఉంటారు. అందరినీ మొత్తానికి ఇక్కడికి మాస్టర్ గారు పోగేసుకుని వస్తారు. ఎట్లా పోగేసుకు వస్తారంటే నౌకలోకి మొత్తం అందరినీ ఎక్కించి తన యొక్క హృదయం అనేటువంటి సరోవరంలో మనం ఒక 3 రోజుల పాటు హాయిగా సేద తీర్చుకునేటువంటి పద్ధతుల్లో అందరినీ నావ ఎక్కించి పట్టుకొస్తారు. కాబట్టి మాస్టర్ గారి యొక్క కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, సమస్త బంధుజనము, మనుమలు, ముని మనుమలు, ముని మనుమలు శాస్త్రి గారు చెప్పారు ఇందాక. ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు కదా. సో ఈ పుట్టుకు రావటం మరి మాస్టర్ గారి ప్రణాళికే, మన ఇష్టమా? అట్లా పుట్టుకొస్తూ ఉంటారు. ఈ పుట్టుకొచ్చిన వాళ్ళందరినీ ముని మనుమలుగా మనం లెక్క వేసుకోవాలి. అంటే ఇప్పుడు నామకరణం చేసుకుంటారు ఈ సంవత్సరం. ఆ 10 సంవత్సరాల్లో ఉపనయనాలు చేసుకుంటారు. ఇంకా 10 సంవత్సరాల్లో వివాహాలు చేసుకుంటారు. ఇంకా 10 సంవత్సరాల్లో ఇంకొంచెం మందిని పట్టుకొస్తూ ఉంటారు. ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రజాతంతు. దాన్ని చంపకండని పొద్దునే మనకి ఒక సందేశం ఇచ్చా. ఇలా తీసుకుని వస్తే
మా ఇంటికి నా వాళ్ళందరినీ పిలుచుకొచ్చాను, మీరు కూడా రండి అని చెప్పి మిగతా పరమ గురువులందరినీ పట్టుకొస్తారు. కేవలం మన్ని పట్టుకురావటమే కాకుండా ఆగస్టు 2లో పెళ్లి అంటే మరి అందరికీ అతి పవిత్రమైనటువంటి యజ్ఞం అది. మిగతా ఋషులు యజ్ఞం చేస్తుంటే అగస్త్యుడు కదలి వెళ్ళట. కుతూహలమునకు వారు అతీతులు అని చెప్పారు మాస్టర్. కానీ అగస్త్యుడింట్లో పెళ్లిట అంటే మొత్తం అందరూ కదిలి వస్తారు. అందుకని అలా కదిలి వచ్చి హిమాలయముల నుండి పరమ గురువులు జ్వాలాకురునితో సహా, ఆయన కొంచెం బిజీగా ఉంటారు అందుకని సహా అని చెప్తాను. ఈ టైంకి వచ్చేస్తారు అందరూ. ఎందుకంటే మాస్టర్ గారి ఇంట్లో పండగ, మాస్టర్ గారి పిల్లలందరూ ఇక్కడికి వస్తున్నారు. వారందరినీ మనం కూడా ఆశీర్వదించి కార్యోన్ముఖులను చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో వేదిక మీదకి సమస్త గురుజనము మాస్టర్ గారి కేంద్రంగా ఆహ్వానింపబడతారు. అది గురు పూజలు. వారికి మనం ఇక్కడ పూజలు చేసుకుంటాం. వారందరినీ ఇక్కడికి ఆహ్వానించుకుని ఇంతమంది గురువులు చేరుతూ ఉంటే దేవతలందరూ రాక తప్పదు. అందుకని దేవతలతో సహా సమస్త గురు పరంపరలతో సహా మాస్టర్ సివివి అనేటువంటి చైతన్యము ఇక్కడ మనకు ఒక ఇల్లుగా ఏర్పడితే ఆ ఇంట్లో 3 రోజుల పాటు చక్కగా మనము మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అనుభవించడం చేత మనలో ఉన్నటువంటి రుగ్మతలు మనోమయ కోశమునందు, ప్రాణమయ కోశమునందు, అన్నమయ కోశమునందు ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా సరిదిద్దబడి దేహము జీవునకు వాహికగా తయారు చేయబడి జీవుడు దేవునికి వాహికగా తయారు చేయబడి దివ్య ప్రణాళికలోకి అందరినీ ఉద్ధరించుకునేటువంటి ఒక చక్కటి సన్నివేశమే మనకి మాస్టర్ ఈకే ఇచ్చినటువంటి ఈ గురు పూజ అనేటువంటి ఒక అవకాశం. గురు పూజలకు రాకపోవడానికి కారణాలు చాలా కనిపించవచ్చు. అవన్నీ కూడా వ్యక్తిగతములు. గురు పూజలు వ్యక్తికి అతీతమైనటువంటి, మనకు వ్యక్తిగతమైనటువంటి అంటే మనకిగా మనం అల్లుకున్నటువంటి గూడులు, సాలె గూడులు, అందులో ఇరుక్కున్న వాళ్ళకి వీలు పడకపోవచ్చు. వీలు పడకపోయినా పిలుచుకొచ్చుకుంటారు. పిలుచుకొచ్చుకొని సాన్నిధ్యం ఇస్తారు. సాన్నిధ్యం ఇచ్చి దేహమును చక్క చేస్తారు. చక్క చేసినటువంటి దేహము జీవునికి వాహిక అవుతుంది. జీవుడు దేవునికి వాహిక అవుతాడు. అప్పుడు నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను అని మనకి మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గంలో నడవటానికి అవకాశం. ఇందాక చెప్పినటువంటి పద్ధతుల్లో బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి కొడుకులు, మానస పుత్రులు. ది సన్షిప్ అంటారు జ్వాల్కులుగా. కొంతమంది పుత్రులనుగా మాస్టర్ గారు అంగీకరించి ఉంటారు. వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. వారి అనుయాయులు వారికి సహాయం చేస్తూ ఉంటారు. వీరందరూ కలిసి గురు పూజలు తమ యొక్క యోగ సాధన యందు తాము ఏమాత్రము పవిత్రీకరింపబడుతున్నారో తమకి తాముగా తెలుసుకోవడానికి గురు పూజల్లో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తద్వారా సంవత్సరానికి ఎంత పెరుగుతున్నామని తెలుసుకుంటూ ఉంటారు. ఎలా తెలుసుకుంటూ ఉంటారంటే పొడుగు వెడల్పు పెరగటంగా కాకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో వ్యక్తమవుతున్నటువంటి ప్రశాంతత ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. తాము చేసినటువంటి గురుతరమైనటువంటి ఈ కార్యక్రమములలో ప్రశాంతత ఏమాత్రము ఉన్నది, గజిబిజి ఏమాత్రము ఉన్నది. గజిబిజిగా ఉంటే ఇంకొంచెం సాధన చేసుకుందాం అని నిర్ణయం చేసుకుంటారు. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. గజిబిజి లేని చోట ప్రశాంతత నెలకొల్పుతూ ఉంటారు. ప్రశాంతత నెలకొన్న చోట ఇంకొంచెం ప్రశాంతత నెలకొల్పుకుందాం అనేటువంటి ఒక పద్ధతిలో సాధన చేసుకుంటూ ఉంటారు. మాస్టర్ గారి మార్గము యోగ మార్గము కాబట్టి, రాజయోగ మార్గము కాబట్టి, తారక రాజయోగ మార్గము కాబట్టి, భృక్తం రహితము కావాలంటే మార్గమునందు శ్రద్ధతో
ప్రవర్తిస్తూ ఉండాలి. భృక్తం రహితం చేసుకోవటం కోసం కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ ఉండాలి. శ్రద్ధ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ఒక కళ్యాణ గుణము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ లేని చోట జ్ఞానము లభ్యము కాదు. శ్రద్ధ లేని చోట యోగము లభ్యము కాదు. శ్రద్ధను ఎవరికి వారుగా అందుకొని జీవితమునందు నిర్వర్తించుకుంటూ ఉండాలి. ఈ గురు పూజ కార్యక్రమంలో ఎవరికి సంబంధించినటువంటి కర్తవ్యములు వారికిగా మాస్టర్ గారు అప్పచెప్పబడిన ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఇవి గొప్పవి, ఇవి తక్కువవి అనేటువంటివి ఏమీ లేవు. అందరికీ కూడా ఒకే ఒక సూత్రం, అది మాస్టర్ గారు తనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతను సక్రమముగా నిర్వర్తించటం. ఆ నిర్వర్తించడం నందు సంవత్సరంకి శ్రద్ధ పెరగటం. ఈ వేదిక మనం చూసినట్టయితే గురు పూజ వేదిక 7 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఈ వేదిక మీద జరుగుతున్నటువంటి అలంకరణ మీరు చూసినట్లయితే అక్కడ మహాత్ముల యొక్క చిత్రపటముల యొక్క అమరిక కానీ, వాటికి వేస్తున్నటువంటి పూలదండలు కానీ, వారి పాదముల యొద్ద వేస్తున్నటువంటి సంకేతములు కానీ, గురు యంత్రం వేశారు, సుదర్శన యంత్రం వేశారు, స్వస్తిక వేశారు, కేంద్రము పరిధి వేశారు. వాటన్నిటినీ పువ్వులతో చక్కగా అలంకరించారు. ఇవే మనం గమనించాలి, మాస్టర్ గారిని గమనించడం. ఆ తర్వాత కుడి ఎడమలుగా ఇటుపక్క సప్త కిరణములతో ఈకే సివివి ఎంఎన్ అనేటువంటి 7 కిరణములు. సివివి గారు కేంద్రము నందు 3 కిరణములుగా ఏర్పడితే, అటుపక్క ఇటుపక్క 2 కిరణములుగా ఈకే గారు ఎంఎన్ గారు ఏర్పడితే, సప్త కిరణ సిద్ధాంతము మనకి జ్వాలాకురుడు ఇచ్చినటువంటిది పరిపూర్ణమైనటువంటి వెలుగు రేఖగా వేదిక మీద కుడి పక్కన అమరిక జరిగింది. అది కిందటి సంవత్సరం లేదు, ఈ సంవత్సరం వచ్చింది. అలాగే ఎడమ పక్కన థియోసాఫికల్ సింబల్ వచ్చింది. ఊరికే వేయటం కాదు, ఏదో గీసేయటం కాదు, అందులో శ్రద్ధ చూడండి, అందులో ఉన్నటువంటి అమరిక చూడండి. ఎందుకంటే క్రమమైనటువంటి పద్ధతుల్లో చేసుకునేటువంటి కార్యక్రమం వలన అందులోంచి ఒక శక్తి పుడుతుంది. క్రమము తప్పిన చోట ఈ శక్తి సన్నగిలుతూ ఉంటుంది. శ్రద్ధ ఉన్న చోట క్రమము ఉంటుంది, క్రమము ఉన్న చోట అయస్కాంతీకరణం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేసుకోవడం ఒక పద్ధతి, చక్కగా చేసుకోవటం ఒక పద్ధతి. ఇట్లా చక్కగా చేసుకోవటంలో యోగం ఉన్న తప్ప పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోవటంలో యోగనం తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద విషయాలు కూడా నిశ్శబ్దం నుంచి వ్యక్తమై నిశ్శబ్దాన్నే పంచి ఇచ్చేట్లుగా చెప్పగలిగినట్లయితే శబ్దమైనప్పటికీ అది నిశ్శబ్దం యొక్క వ్యాపనమే. శాస్త్రి గారు చెప్పారు, ప్రవచనం నిశ్శబ్దంగా జరగాలని. నా ప్రయత్నం అదే ఎప్పుడును. తర్వాత మళ్ళీ ఆయన సర్దారు, కొంచెం ఆయన మాట్లాడొచ్చులేండి పర్వాలేదని, అంటే కొంచెం కన్సెషన్ ఇచ్చారనమాట మాస్టర్ గారు. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళినా మొత్తం మీద నిశ్శబ్దంగా నిర్వర్తించు ప్రవచనం అని చెప్పి. ఎందుకంటే మే వీ స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అన్నారు కదా. చేతనైతే అట్లా మాట్లాడాలి, లేకపోతే ఊరుకో. సైలెన్స్ ని శబ్ద రూపంలోకి తీసుకువచ్చి వ్యక్తం చేయటంట. అదేమిటంటే సహజంగా నిశ్శబ్దమునందు ఒక తాళలయాత్మకమైనటువంటి అనుభూతి ఉన్నది. అది ఎవరికి తెలుస్తుందంటే హృదయగతమైనటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది. నిశ్శబ్దమునందు ఉన్నటువంటి తాళలయాత్మకమైనటువంటి సంగీతము లేక వేణునాదం అనేటువంటిది హృదయగతులైనటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది. హృదయగతులైనటువంటి వారు ఆ నాదాన్ని వింటూ, అందులో ఉన్నటువంటి తాళాన్ని వింటూ, అందులో ఉన్నటువంటి లయను వింటూ, అందులో ఉన్నటువంటి రాగాన్ని వింటూ ఆ అనుభూతిలో జీవిస్తూ ఉంటారు. వారు గోపికలు ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి వేణునాదమునందు లగ్నమై జీవించేటువంటి వారు. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడరు. వాడు నోరుంది కదా అని మాట్లాడరు, నాలుగుంది కదా అని మాట్లాడరు. మాట్లాడాలంటే అందులోంచి బయటికి రావటం కదా.
బృందావనం అందున్నటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క వేణుగానమును వింటున్నటువంటి గోపికలు తమకై తాము మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడించినా మాట్లాడరు. నువ్వు కూడా ఈ వేణునాదం వినొచ్చు కదా, ఎందుకు అట్లా ఊరికే కాకిలాగా అరుస్తావు అన్నట్టుగా. కాకి మాటలు వేరు, కోకిల గీతాలు వేరు. కాకికి కోకికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. నిశ్శబ్దాన్ని వ్యక్తం చేసేటువంటి వారికి, నిశ్శబ్దాన్ని భంగపరిచేటువంటి వారికి. అంటే మనం మాట్లాడితే ఆ లోపల ఉన్నటువంటి సద్గీతం ఏదైతే ఉన్నదో అది అలాగే బయటికి వ్యక్తమై ఇతరులకు కూడా ఆ స్థితిని అందించేటువంటిది సంగీతం. అంటే మనం మామూలుగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ మాటల చేత అమరిక చేసి వారి యొక్క జీవశక్తిని చక్కటి రూపములుగా తీర్చిదిద్దినట్లయితే అది సంగీతం అవుతుంది. మాట కూడా అలా కాకపోతే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక చక్కటి వాయిద్యం మనకి ఇస్తే బాగా చేతైన వాడు దాని నుంచి సంగీతాన్ని పుట్టిస్తాడు కదా. చేతకాని వాడు ఏం చేస్తాడు? దాని నుంచి ఈ రకరకములైనటువంటి అపశబ్దములు పుట్టించి ఉన్న ప్రశాంతతని పాడు చేస్తారు. కొంతమంది పాడితే జీవులు ఆహ్లాదాన్ని పొందుతారు, కొంతమంది పాడితే జీవులు ఖేదమును అనుభవిస్తూ ఉంటారు. అంటే పాడకపోతేనే బాగుంది అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది పాడితే బాగుంటుంది, కొంతమంది పాడకపోతే బాగుంటుంది. కొంతమంది సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే బాగుంటుంది, కొంతమంది సంగీతాన్ని ఆపితే బాగుంటుంది. అంటే వాళ్ళు ఆపిన తర్వాత ఎక్కువ బాగుంటుంది పాడినప్పుడు కన్నా. అయ్యో అయిపోయిందే పాట అని అనిపిస్తుంది కొంతమంది పాడుతుంటే. కొంతమంది పాడుతుంటే అమ్మా అయిపోయిందిరా బాబు, ఎటాగొట్టా పూర్తి చేశాడు, రక్షించాడు మనన్నట్టు. అలాగే మాటలు కూడా. అందుకని వ్యక్తమయ్యేటువంటివి హృదయం నుండి వ్యక్తమైతే ఈ విధంగా మనకి వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ వేదికలాగా వ్యక్తం అవుతూ ఉంటుంది హృదయం నుండి వ్యక్తమైనప్పుడు. హృదయం నుండి వ్యక్తం అవటం అంటే మాస్టర్ గారు వ్యక్తం అవటమే, లేక భగవతత్వము వ్యక్తం అవటమే. మస్తిష్కము నుండి కొన్ని వ్యక్తములు అవుతూ ఉంటాయి. వాటికి చప్పుళ్ళు ఎక్కువ ఉంటాయి, గోల ఎక్కువ ఉంటుంది, అరుపులు ఎక్కువ ఉంటాయి, చెప్పుకోటాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా చేశాం అట్లా చేశాం చూసారా. కొంతమంది చేసి ఊరుకుంటారు, కొంతమంది చేసి చెప్పుకుంటారు, కొంతమంది చేయకుండా చెప్పుకుంటూ ఉంటారు. 3 రకాలు. చేసి చెప్పనేవాళ్ళు, చేసి చెప్పేవాళ్ళు, చేయకుండా చెప్పేవాళ్ళు. చేసి చెప్పని వాళ్ళు ఈ వేదికలాగా ఉంటారు. వారు చేసి ఊరుకుంటారు, చూసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంటుంది, అబ్బాయి ఎంత చక్కగా చేశారా. ప్రతి సంవత్సరం అంతకుముందు సంవత్సరం కన్నా ఎక్కువగా చేస్తుంటారు. యోగం అక్కడే ఉన్నది. మన ప్రవర్తన ఎందుకు కనపడాలి యోగం తప్ప. గట్టిగా మాట్లాడటం వల్ల వ్యక్తం అవుతుందా? గట్టిగా మాట్లాడటం వల్ల వ్యక్తం అవుతుంది. నొక్కి చెప్పడంలో వ్యక్తం కాదు. గ్రంథములను కోట్ చేయటం వల్ల వ్యక్తం కాదు. లోపల నుంచి వ్యక్తం కాదు. లోపల నుంచి వ్యక్తం కావాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్లకుండా సరుకు బయటకి ఎట్లా తీసుకొస్తా? సో లోపలికి వెళ్ళితే ఏమవుతుందంటే లోపల నుంచి మాస్టర్ గారు బయటకు వస్తారు, మనం కాదు. బయట నుంచి బయటే పని చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్లే ఉంటారు. ఓకే, పేరుకి మాస్టర్ గారి పేరు వాడుతూ ఉంటారు. బాగా చేశారంటే మందేముందండి మాస్టర్ గారు దయ అంటాడు, కానీ మనం బాగా చేశారు అనకపోతే ఏడుస్తాడు. మాస్టర్ గారి దయ అని తెలిసిన వాడు మెచ్చులకి ఉత్సాహం చూపడు. కాబట్టి లోపలికి వెళ్ళటం అనేటువంటిది యోగములో చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం లోపలికి వెళ్తే అట్నుంచి వచ్చేవాడు ఇంకోడు అయిపోతాడు, వెళ్ళినవాడు ఒకడు, వచ్చినవాడు ఇంకోడు. మాస్టర్ అంటూ ఉండేవారు, సచేల స్నానం చేసి వచ్చానని చెప్పి బట్టలతో కూడా లోపలికి వెళ్ళిపోయారు. అట్లా లోపలికి వెళ్ళి రావాలి. లోపలికి వెళ్ళి వస్తే తిరిగి వచ్చినప్పుడు వచ్చే మాట వేరు.
మోసెస్ చూడండి, సినిమా చూసిన వాళ్ళు ఏదైనా తెలుస్తుంది. కొండకి దిగి వచ్చిన తర్వాత అంతకు ముందు కొండ ఎక్కినవాడు వేరు, దిగి వచ్చినవాడు వేరు. ఒక్కసారి గుహలోకి వెళ్తే, హృదయం అనేటువంటి గుహలోకి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాడు అంతకుముందు లోపలికి వెళ్ళిన వాడికి ఏం సంబంధం ఉండదు, మారిపోతారు. మారినట్టు వాడికి తెలియదు, కానీ వాడి నుంచి వ్యక్తమైనటువంటి కార్యక్రమములు ద్వారా తెలుస్తాం. అందుకని అంతర్ముఖులమై, అంటే హృదయగతులమై మాస్టర్ గారి సాన్నిధ్యమునందు నిలబడటానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి గురు పూజలలో మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం ఎక్కువగా లభిస్తుంది. అలా లభించినటువంటి వాళ్ళు నిశ్శబ్దముగా కార్యక్రమంలో ఎక్కువ మెరుపు చూపిస్తారు, ఎక్కువ రాణింపు చూపిస్తారు, ఎక్కువ అనుభూతిని చూపిస్తారు. ఈ ఏడాది మనకి గురు పూజల్లోకి వేసినటువంటి పత్రములు చూసినట్లయితే మెరుగు కనిపిస్తుంది, వేదికను చూసినట్లయితే మెరుగు కనిపిస్తుంది. ఎవరికి వారుగా మెరుగుగా ఉన్నామా లేదా చూసుకోవడానికి గురు పూజలు పనికి వస్తాయి. అంతేగాని గురు పూజలకి చుట్టం చూపుగా వచ్చి వెళ్లే దగ్గర నుంచి అక్కడ బాధ్యతలు వహించేవారుగా తయారవుతూ ఉంటారు. వారు పుత్రులు, అంటే మాస్టర్ గారి యొక్క పుత్రులు. వారందరూ ఊరికే మాటగా మాస్టర్ గారు పని చేస్తున్నాం అని అనుకోరు. మాస్టర్ గారి పని, తన పని రెండు ఉండవు. చాలా మంది అనుకుంటారు మన మాస్టర్ గారు పని చేస్తున్నాం అనుకుంటారు. అంటే నీ పని కాదా అది? ఇంకా నీ పని కాలేదన్నమాట. మాస్టర్ గారి పనిగానే చేస్తున్నావు తప్ప నీదని నువ్వు అనుకోవట్లే. అంటే నీకు వేరే పనులున్నాయి. మాస్టర్ గారి పని, నీ పని ఒకటైపోయినప్పుడు ఈ మాట ఎక్కువ రాదు. పని ఉంటుంది, మాట ఉండదు. అట్లా పని చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే భావమునందు ఇది మాస్టర్ చేస్తున్నటువంటి కార్యక్రమం తెలిసి ఉంటుంది. భాష యందు ఉండదు. భాష యందు ఉండకుండా భావమునందు ఉండటం ఎక్కువ మంచిది. జరిగేటువంటి కార్యక్రమం ఈశ్వర సంకల్పము అని బయటికి 10 సార్లు అంటం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. లోపల ఉన్నదా లేదా అనేది ఎవరికి వారు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి లోపల ఎవరు చూడగలరు? ఎవరి లోపల వారే చూసుకోవాలి. నేను చేస్తున్నానా, మాస్టర్ గారు చేస్తున్నారా? నేనెవరు, మాస్టర్ గారు ఎవరు? నేను మాస్టర్ గారు కాదా, మాస్టర్ గారు నేను కాదా? రెండు ఉన్నాయా, ఒక్కళ్లే ఉన్నామా? మాస్టర్ గారు ఉంటే నేనేమైపోయాను? ఇటువంటివన్నీ లోపల నుంచి పుట్టుకుంటూ వస్తాయి. చిన్న వెలుగు పెద్ద వెలుగులో కలిసిపోతే ఏమైపోతుంది? ఒకటే వెలుగు ఉంటుంది. పెద్ద వెలుగును మాస్టర్ గారు అన్నాం, చిన్న వెలుగును నేనన్నాం. ఈ చిన్న వెలుగు ఆ పెద్ద వెలుగులో కలిసిపోయింది. ఒక వెలుగే బయటకు వ్యక్తం అవుతుంది. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా మిగతా వెలుగులకి ఉన్నామన్న భావన ఉండటానికి అవకాశం ఉండదు. ఆ విధంగా ఒకటైనటువంటి వెలుగు వ్యక్తం అవుతూ ఉంటే మాస్టర్ గారు ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరండి మీ మాస్టర్ గారు అని అడిగితే మాస్టర్ ఈకే అన్నాం అనుకోండి. ఆధ్యాత్మిక సాధనలో సాధకుని యొక్క ప్రాథమిక స్థితి యందు ఏ రకమైనటువంటి స్వభావము కలిగి ఉంటాడో ఈ రోజున మనం కొంత విపులీకరించి చెప్పుకుంటున్నాం. ఈ రోజున సాధన అన్నది ప్రాథమిక దశ. రేపు సాధనలో అంతర్ముఖ ప్రవేశము. 3వ రోజున అంతర్ముఖముగా భగవద్ దర్శనము జరిగిన తర్వాత బహిర్ముఖముగా
దివ్య ప్రణాళికను తన నుండి వ్యక్తము అవుతున్నప్పుడు దానికి సాక్షిభూతుడిగా నిలబడుట అని 3 అంశములుగా ఈ సంవత్సరం మనం గురు పూజల్లో ఆధ్యాత్మిక సాధన విషయంలో తెలుసుకోవటం జరుగుతున్నది. సాధనలో మొట్టమొదట ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి సాధకులు ఆసక్తి కారణంగా బహిరంగమైనటువంటి కార్యక్రమములలో అంతరంగమునందున్నటువంటి దివ్యత్వమును గుర్తించక ప్రవర్తించు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అందువలన కొంత వృషభముల వలె ప్రవర్తిస్తూ ఉంటారని పొద్దున మనం చెప్పుకోవడం జరిగింది. మనం సృష్టి యొక్క ప్రక్రియను అవగాహన చేసుకున్నట్లయితే 4 స్థితులలో మనము చూస్తున్నటువంటి ఈ లోకము కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పారు. 3 పాదములు దివ్యమైనటువంటివి, అమృతత్వము కలిగినటువంటివి, అదృశ్యములై ఉండగా దృశ్యమానమైనటువంటి జగత్తు 4వ పాదంగా మనకు పెద్దలు వివరించి ఉన్నారు. దృశ్యమాన జగత్తే సర్వము అని అనుకుంటూ అందులోకి అదే ఆధ్యాత్మిక సాధనగా సాధకుడు ముందు ప్రవేశిస్తాడు. అందుకనే యాస్పిరెంట్ అంట. ఆసక్తి ఉన్నది తప్ప ఆచరణకు కావాల్సినటువంటి సంసిద్ధత ఇంకా లేదు. ఆసక్తి ఉన్నది, పలు రకములైనటువంటి విషయములు తెలుసుకొనవలనటువంటి జిజ్ఞాస ఉన్నది, తెలుసుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది. ఇట్లా పోగేసుకుంటూ ఉంటాడు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో పోగేసుకోవడం కాదు, ఇది వరకు పోగు పెట్టినవన్నీ ఇప్పుడు మంట పెట్టుకోవాలి. అసలైనటువంటి ఆధ్యాత్మిక సాధన అప్పుడు ప్రారంభం అవుతుంది. కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏం లేదు. ఉన్న వాటిలోంచి కొన్ని తీసేసుకుంటే మనం జ్యోతిష్ స్వరూపులుగా మిగులుతామని చెప్పి తెలియటానికి ముందు కొంత కథ నడుస్తుంది. కథ 4 భాగాలుగా నడుస్తుంది. దాన్నే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి తత్వములుగా చెప్తారు. వైఖరి తప్ప అంతకుముందు ఉన్నటువంటి మధ్యమ, అంతకుముందు ఉన్నటువంటి పశ్యంతి, అంతకుముందు ఉన్నటువంటి పర స్థితులు తెలియక బహిర్గతమైనటువంటి ప్రపంచంలో జరిగేటువంటి కార్యకారణ సంబంధముల యందు మాత్రమే తన దృష్టిని నిలిపి లోదృష్టి లేక ఆసక్తితో ఒళ్ళు విరుచుకుని పనిచేస్తూ ఉంటాడు ముందు సాధకుడు. అంటే నటి విరిగేట్టుగా పూజలు చేయటం, అహోరాత్రములు కృషి చేస్తున్నాను అనుకుంటూ 24 గంటల సేపు దంచి కొట్టడం, ఏదో అభిషేకం పేరున ఇంకో దాని పేరున దంపుడే అంతా అయిపోయిన తర్వాత మనిషి ఏమిట్లా చేసామంటే నీరసంగా ఉంటాడు. ఎందుకిట నీరసంగా ఉన్నా మనం దేవుణ్ణి తెలుసుకుంటే నీరసపడటం ఏంటి? పడకూడదు కదా. ఎందుకంటే ఒళ్ళు విరుచుకోవటం అనేది చాలా సహజంగా ఉంటుంది. బహిరంగంగా మాత్రమే కార్యక్రమంలో నిర్వర్తిస్తూ అంతరంగమునందు శూన్యత ఉన్నటువంటి స్థితి ఇది. అందుకని ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ నిశ్శబ్దంగా జరగాలి. కానీ మొదట శబ్దమే అంతా చోటు చేసుకుని ఉంటుంది. మనం చేసే సాధన ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేట్టుగా చేయటం, సేవ ఊళ్ళో వాళ్ళకి చేయాలి, సాధన అంతర్ముఖంగా చేసుకోవాలి. కానీ ఏం చేస్తారంటే సాధన బహిర్గతంగా లోకాన్ని తెలిసేట్టుగా చేస్తూ సేవలు అందుకుంటూ ఉంటారు. అంతా రివర్స్డ్గా ఉంటుంది వ్యవహారం. ఎందుకు రివర్స్డ్గా ఉంటుందంటే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అన్నటువంటి విషయం అందరికీ తెలియాలి అన్న తపన లోపల ఉంటుంది. ఎందుకు ఈ తపన ఉంటుందంటే గుర్తింపు కావాలనేటువంటి ఒక తపన ఉంటుంది. అంటే కోరికలు పుట్టలుగా మన లోపల ఉన్నప్పుడు
వాటిని సంస్కరించుకోవాలి అన్న భావన పక్కన పెట్టి వాటిని ఆధ్యాత్మిక కార్యక్రమములు పరముగా తృప్తిపరచడం అనేటువంటి ఒక పద్ధతి ఏర్పరచుకుంటాడు. సాధన ద్వారా పేరు కావాలి. పొద్దునే 7:30కి మనం ఫోన్ చేస్తే పూజ చేసుకుంటున్నారండి అని చెప్తారు ఫోన్లో. అందరికీ తెలిసేట్టుగా చేసేది పూజ కాదు, ఎవరికీ తెలియనట్టుగా జరిగేటువంటిది పూజ. అందుకని మాస్టర్ గారు అందరూ నిద్ర లేచే లోపల మన ప్రార్థనలు పూజలు పూర్తి చేసుకుందామా, అందరితో కలిసి పనిచేద్దామని. 8ంటికి ఫోన్ చేసినా పూజ చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఫోన్లో చేస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ పిఏ చెప్తాడు పూజ చేస్తున్నారు సార్. 8:30కి పూజ, 9ంటికి ఇంకా పూజ, ఇంకా పనేం చేస్తాడు? ఈ పూజ చేస్తున్నాం అనేటువంటి వార్త ఎంత వెళ్తే అంత వీడికి ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా పేరు ప్రతిష్టల కోసం, సంపద కోసం, ఆస్తుల కోసం, రకరకములైనటువంటి కోరికలను తీర్చుకునే కోసం ఆధ్యాత్మిక సాధన జరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళ పాటు. అంటే మనం గురించి వార్త బాగా వెళ్ళాలి, సువార్తలు బాగా ఉండాలనే ఉద్దేశంతో చేసేటువంటి సాధన ఒకటి ముమ్మరంగా సాగుతూ ఉంటుంది. సహజత్వం రాను 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 కోల్పోతూ ఉంటాడు ఆధ్యాత్మిక సాధనలో. మొట్టమొదట్లో అంతకుముందు సహజంగా ఉండేవాడు కొంచెం వికారంగా తయారవుతాడు. ఏమిటంటే అంటే ఇదివరకు కన్నా ఎక్కువ దుష్టుల్ని చూస్తూ ఉంటాడు. అంటే తను సాధన చేస్తున్నాడు కాబట్టి చెయ్యని వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాడు, వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా. కొత్తగా ప్రేయర్ చేయడం మొదలుపెట్టిన వాళ్ళు తమ ఇంట్లో ప్రేయర్ చేయని వాళ్ళని అట్లా చూస్తూ ఉంటారు. నాశనం అయిపోతారు మీరు. కనీసం అని అంతకుముందు నువ్వు అంతేని గుర్తుండదు. గుర్తుండగా దుష్టులు అని ప్రత్యేకంగా చూసి దురాచారం పెంచుకుంటూ ఉంటాడు. ఇది కూడా సాధన జరుగుతూ ఉంటుంది. తను నమ్మినటువంటి సిద్ధాంతములను నొక్కి వక్కాణించడం. ఊరికే వక్కాణించడం పర్వాలేదు, నొక్కుతాడు. నొక్కడం అంటే అవతల వాడికి బాధ కలిగేట్టుగా వీడు ఎప్పుడు పోతాడా అన్నట్టుగా. కొంతమంది వారి యొక్క సాధన గురించి చెప్తూ ఉంటే సాధన గురించి చెప్పుకున్నట్టు అంటే వాడి దగ్గర ఏం లేదని అర్థం. సాధన వ్యక్తిగతమైనప్పుడు చెప్పుకోవటం ఎందుకండి? ఈ పిల్లవాడిని ఇందాకంతా బాగా ఏడిపించారు, ఇప్పుడు కూడా అలాగే ఏడిపిస్తున్నాను. మొత్తం తీసుకెళ్ళమ్మా, బాధ్యత కలిగిన దానివైతే తీసుకెళ్ళి బయట. ఇప్పుడు ఆవిడ తెచ్చింది పలక, అక్షరాభ్యాసం రాయించమని. ఇది పొద్దున 11 గంటలకు చేయవలసినటువంటి అక్షరాభ్యాసానికి పిల్లని ఏడిపించుకుంటూ పలక తీసుకుని రావటం ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనకి చాలా చక్కటి ఉదాహరణ మాస్టర్ గారు పట్టుకొచ్చారన్నమాట. క్రమశిక్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది మంచి పని కదా, క్రమశిక్షణ ఎందుకు అనుకుంటూ ఉంటారు. మంచి పనికి క్రమశిక్షణ ఎందుకండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా అనుభవంలో. క్రమశిక్షణ లేకపోయినా పర్వాలేదు, చేసేది మంచి పని కాబట్టి. ఇది కూడా ఈ ప్రాథమిక దశలో తప్పదు. ఈ నొక్కి వక్కాణించే వాళ్ళు నొక్కుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు పారిపోతూ ఉంటారు. తమ సిద్ధాంతములను అడగని వారికి అడిగిన వారికి ఇద్దరికీ చెప్తూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కర్తవ్యములను మర్చిపోతూ ఉంటారు. సహజత్వమును కోల్పోవటం వలన కర్తవ్యాలను పూర్తిగా మర్చిపోతారు. ఎట్లా ఉంటారంటే ఊళ్ళో వాళ్ళు మెచ్చుకోవటం కోసం ఒళ్ళు విరుచుకొని సేవ చేస్తూ ఇంట్లో వాళ్ళని మర్చిపోతారు. ఏది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయవలసినటువంటిది కొన్ని కనీసపు ధర్మం కర్తవ్యాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేస్తారు. అంటే భర్తకి చేయవలసింది చేయడానికి టైం ఉండదు, ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం కాబట్టి. అలాగే భర్తకు భార్యకు చేయవలసినటువంటి కర్తవ్యములు టైం ఉండదు. ఏమంటే ఇది వరకు మనం సరదాగా వారానికి ఒకసారి బీచ్కి వెళ్ళేవాళ్ళం కదా అంటే బుద్ధి లేదా, ఎప్పుడు బీచ్కి వెళ్ళటమేనా అంటే అప్పటికి 2 ఏళ్ళు అయిపోయి ఉంటుంది బీచ్కి వెళ్ళటం. పిల్లలు అడుగుతున్నారండి, నా కోసం కాదు అంటూ.
కసురుకుంటాడు, విసురుకుంటాడు, కర్తవ్యాలు విస్మరిస్తాడు. ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకి కదా ప్రాథమిక దశలో. కొత్తగా పిచ్చి పాతక రోత అనేటువంటి పద్ధతిలో సహజత్వాన్ని కోల్పోయి తన యొక్క కర్తవ్యములను విస్మరించి ఆధ్యాత్మిక సాధన పేరణ రకరకమైనటువంటి గోళలు చేస్తూ ఉంటాడు. ఎంత గోళ చేస్తాడంటే అది వాడికి సుఖం లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సుఖం లేదు. ఈ సుఖము లేని సాధన అట్లా నడుస్తూ ఉంటుంది. కోరికల మీద కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక పరంగా. పుస్తకం తర్వాత పుస్తకం చదవాలి, పుస్తకాలన్నీ చదివేయాలి. ఎన్ని పుస్తకాలు చదివినా తాళం చెవు దొరకదు. గురువుల తర్వాత గురువుల్ని చూసేస్తూ ఉంటాడు. ఈ గురువు లాభం లేదు, ఆ గురువు లాభం లేదు. గురువులు కూడా లాభం లేకుండా పోయే స్థితికి ఎదుగుతాడన్నమాట, అంటే దిగజారుతాడని అర్థం. అంతేకాకుండా తను చేస్తున్నటువంటి సత్కార్యమును తనకై పొగుడుకుంటూ ఉంటాడు. ఇతరులు చేస్తున్నటువంటి సత్కార్యముల యందు అవగాహన లేక దానిని తూలనాడుతూ ఉంటాడు. దృష్టి కేవలము బహిర్ముఖమైనటువంటి విషయముల యందు ఎక్కువగా ఉంటుంది తప్ప అంతర్ముఖమైనటువంటి విషయముల యందు ఏమాత్రమూ ఆసక్తి కనబడదు. తనను తాను మార్చుకునేటువంటి కార్యక్రమం ఏమీ ఉండదు. ప్రపంచమును మారుద్దాం అనేటువంటి కార్యక్రమం ముమ్మరంగా సాగిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం మారిపోవాలి, ప్రపంచం మారిపోవాలి అని గోల పెట్టే వాళ్ళందరూ వాళ్ళు మారాలి అని గుర్తుపెట్టుకో. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు పుట్టలేదు, దానికి వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్రపంచాన్ని పుట్టించిన వాళ్ళు చూసుకుంటారు. మీ పిల్లలు మారితే బాగుంటుందండి అని నేను చెప్పినట్టుగా ఉంటుంది. నా పిల్లల సంగతి నేను చూసుకుంటే మీ పిల్లల సంగతి చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా. అట్లాగే భూమి సంగతి చూసుకోవడానికి భూమి కన్నా పెద్ద తత్వములు ఉన్నాయి. భూమి జీవులను చూసుకోవటానికి భూమి మీద మహత్తరమైనటువంటి తత్వములు పనిచేస్తున్నాయి. భూమి మారాలి, భూమి జీవులు మారాలి అని కోరుకునేటువంటి నినాదాల వల్ల మారదు. కానీ అటువంటి నినాదాల్లో ఇరుక్కొని ఉంటాడు. ఇరుక్కుని ఉండి తనకి తోచిన కోరికలన్నీ ఆధ్యాత్మిక సాధన ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు. కీర్తికాంక్ష, ధనకాంక్ష, అన్ని కాంక్షలు ఈ విధంగా ఇది అడ్డు పెట్టుకుని తీర్చుకుంటూ ఉంటాడు. ఒక గురువు పేరు అడ్డు పెట్టుకునో లేకపోతే ఒక మార్గం పేరు అడ్డు పెట్టుకునో తీర్చుకుంటూ ఉంటాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి సాధకుడిని ఏమంటారంటే పైకి మగవాడు కానీ లోపలంతా ఆడే అని. మ్యాన్ ఇన్ ఫామ్, ఉమెన్ ఇన్ కంటెంట్ అన్నారు జ్వాల్కులు గారు. అంటే అది మనం ఎరిగినటువంటి ఆడ మగకి సంబంధించింది కాదు. కోరిక స్త్రీత్వమునకు సంబంధించినది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత స్త్రీ, ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా సరే. పైకి మగవాడు కానీ లోపల ఆడదే అని. ఏమిటయ్యా అంటే ఆడది అని అంటున్న ఉద్దేశంలో ఫిమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్రియేషన్ అని అర్థం. నెగటివ్ పోల్ ఆఫ్ ది క్రియేషన్ అని అర్థం. నెగటివ్ పోలారిటీ మనకు ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ కావాలనిపిస్తుంది. నెగటివ్ పోల్ గ్యాదర్స్, పాజిటివ్ పోల్ డిస్ట్రిబ్యూట్స్. సో డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి దాని యందు మక్కువ తక్కువ, రిసెప్షన్ అండ్ గ్యాదరింగ్ అండ్ అమాసింగ్ అన్న దాని మీద కోరిక ఎక్కువ. ఎందుకంటే ఆ స్థితిలోంచి ఆధ్యాత్మిక సాధనలోకి అడుగుపెట్టాడు కాబట్టి తన కోరికలన్నీ ఆధ్యాత్మిక సాధన పరంగా తీర్చుకుంటూ ఉంటాడు. తన పేరు, తన ప్రతిష్ట, తనకి కావాల్సినవన్నీ పొందటం, ఏది కనబడితే అది జేబులో వేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఆశ్రమాలు నిర్మాణం చేద్దాం అనిపిస్తుంది. ఆస్తులు ఎవరైనా మనకి, మన సమాజానికి డొనేషన్గా ఇస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అంత ఉంది కదా, మనకి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకు ఇవ్వాలి అని అనిపించదు. ఒక మంచి పని చేసేవాడికి ప్రాథమిక దశలో అంతర్ముఖమైనటువంటి సాధన లేనప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ఊళ్ళో ఇంతమంది ధనవంతులు ఉన్నారు కదా, మనం మంచి పనులు చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వరని. ఒక ఆయన నన్ను ఇట్లా అడిగాడు 15 ఏళ్ల క్రితం, ఏమండి మీ దగ్గర అంతమంది ధనవంతులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు చేయరు మనం చేసే కార్యాలకి అని. అంటే ఎందుకు చేయరని మీరు అడుగుతున్నారు, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పను. ఏమిటన్నాడు, ఎందుకు చెయ్యాలి అన్నాడు. ఎందుకు చెయ్యాలి అంటే అదేమిటండి అన్నాడు.
అదేమిటండి కాదు, నీకు మంచి అనిపించిన దానికి నువ్వు ఖర్చు పెడుతున్నావు, వాడికి మంచి అనిపించిన దానికి వాడు ఖర్చు పెడుతున్నాడు. వాడికి ఇది మంచి అని వాడికి అనిపించాలి, కానీ నీకు అనిపించడం వల్ల వాడెందుకు ఇస్తాడు? ఇట్లా ఉంటుంది. ఎంతో మంది ధనవంతున్నారు, ఏం లాభం, నేను మంచి పని చేస్తుంటే ఒక్కడు సాయం చేయడం నేడుస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ చేతకాక జరిగేటువంటి విషయం. అంటే తన యందు ఉన్నటువంటి రుగ్మతలను నిర్మూలించుకునేటువంటి దృష్టి ఏర్పడక విచ్చలవిడిగా ఆధ్యాత్మికత పేరున నిబంధనలను నియమములను దాటి ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే అక్కర్ లేకుండా పక్క వాళ్ళ వ్యవహారాల్లో కల్పించుకుంటూ ఉంటాడు, జోక్యం చేసుకుంటూ ఉంటాడు. ఇంటిమిడేషన్ ఉంటుంది, ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ప్రమేయం అని చెప్పాను పొద్దున. గురువు తన ప్రభావమును చూపుతాడు తప్ప ప్రమేయము ఉండదని. ప్రభావం వలన శిష్యుడు బాగుపడతాడు, కానీ పెద్దాంట్లోనూ తను చేయబెట్టి కల్పించుకుంటూ ఉంటే అది కౌశలత్వం అవదు, మూఢత్వం అవుతుంది, కొంచెం బండతనం అవుతుంది. దాన్నే వృషభాచారం అంటూ ఉంటారు. ఎద్దు ఏంటండి ఎద్దు గురించి ఇట్లా చెప్తున్నారని పొద్దున ఒక ఆయన అడిగారు. అంటే ఎద్దు గురించి నాకేం ప్రత్యేకమైనటువంటి ద్వేషమేం లేదు. సాధనలో 4 స్థితులు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి మొదటి స్థితి గురించి ఎద్దని చెప్తుంటారు. ఎందుకంటే ఎద్దుకు బలం ఎక్కువ, పని చేయగలిగినటువంటి సత్తా ఉన్నది, కానీ నిశ్చితమైనటువంటి బుద్ధి కరువై ఉంటుంది. ఇంటెలిజెంట్ బట్ నాట్ వైజ్ అన్నారు ఎవరు? జ్వాలాకుల మహర్షి. ఇంటెలిజెంట్ బట్ నాట్ వైజ్. హీ హ్యాస్ సైట్ బట్ హ్యాస్ నో విజన్ అన్నారు. చూపు ఉందిటండి, దృష్టి లేదు. అదేమిటి అంటే చూడటంలోంచి సన్నివేశంలో ఉన్నటువంటి లోతులను గ్రహించేటువంటి లోదృష్టి లేదు, చూపు మాత్రమే ఉన్నది. మనకు కనబడింది కాబట్టి మనం పుచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఏది కనబడితే అది పుచ్చుకుందాం అనిపిస్తుంది, ఏది కనబడితే అది కావాలనిపిస్తూ ఉంటుంది. స్త్రీత్వం లోపల నుంచి పనిచేస్తుంటుంది. నెగటివ్ పోల్ కదా. ఎందుకంటే కావాలి 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 అనేటువంటి స్థితిలోంచి మొట్టమొదటిగా అడుగుపెట్టాడు కాబట్టి ఇక్కడ కూడా అన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. పుస్తకాలు కావాలి, రకరకాలైనటువంటి క్రతువులు కావాలి, రకరకాలైనటువంటి పూజలు కావాలి, రకరకాలైన ప్రార్థనలు కావాలి, రకరకాలైన మార్గాల గురించి తెలియాలి, రకరకాల గురువుల యొక్క ప్రాపకం కావాలి. ఇట్లా ఉంటుంది, అన్నీ కావాలే. అసలు కావాలే ప్రాబ్లం. సో కావాలి అనేటువంటి దాంట్లో నిమగ్నుడై అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఆ వెళ్ళిపోతున్న దాంట్లో పక్క వాళ్ళలోనూ ఎదుటి వాళ్ళలోనూ వెనక వాళ్ళను అందరినీ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తనది కాని బాధ్యతలు తన నెత్తి మీద వేసుకుంటాడు, తనదైన బాధ్యతను మర్చిపోతూ ఉంటాడు. ఇట్లా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఊళ్ళో పేరు ప్రఖ్యాతులు మెయింటైన్ చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. చాలా పెద్ద టెన్షన్ అది. మన నీడ మనం మెయింటైన్ చేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది. నీడ మెయింటైన్ చేసుకోవడం నీ చేతుల్లో లేదు కదా. తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇవాళ పొగిడిన వాళ్ళు రేపు తిడతారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పొగిడితే ఈ పొగట్ట ఎంత నీకు ఆనందం కలిగిస్తుందో రేపొద్దున అంత తిట్లు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. తుల్య నిందాస్తుతిర్ మౌని అన్నాడు. నిందాస్తుతులని మౌనంగా అంటే మరణమునందే నిలబడాలి తప్ప వాటి అందు నిలబడకూడదని చెప్పటం. మనం చేసేటువంటి మరణము మాస్టర్ గారి గురించి పొద్దున చెప్పాం కదా. ఆ మరణమునందు మనం నిలబడి ఉండాలి తప్ప మనకి చేస్తున్నటువంటి పొగట్టలు ఎంత విభవము కలిగి అంతయును ఆపదయని చింతించినది కదా తెలివి అన్నాడు ఆచార్య. తెలివి ఎవరికి ఉంటుందంటే ఇవాళ పొగిడిన వాళ్ళు రేపు తిడతారు బాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా తెలిసిన వాళ్ళది నిజమైనటువంటి తెలివి. అలా తెలియనటువంటి వాళ్ళది కాసేపు ఉబ్బుతూ ఉంటారు, కాసేపు తగ్గుతూ ఉంటారు, కొన్నాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, కొన్నాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. తమ దుఃఖానికి కారణాలు ఇతరులలో వెతుకుతూ ఉంటారు. నిజమైనటువంటి సాధకుడు తన దుఃఖానికి కారణం తనలో వెతుక్కుంటాడు. కానీ పేలవమైనటువంటి సాధకుడు ఏం చేస్తాడంటే తన దుఃఖానికి కారణం
బయట వెతుకుతాడు. పొద్దున చెప్పాను కదా గాడిద గురించి. గాడిద తన యొక్క దుఃఖానికి కారణం కుక్కలను యజమానిలో కూడా చూశాను. గురువుగారు తప్పన్నట్టుగా చెప్పినట్టు. గురువుగారు తప్పనేటువంటి స్థితి. పిల్లి గురించి చెప్పాను. గురువుగారి ఆస్తిని కాజేసేటువంటిది, గురువుగారి ఆస్తిని వాడుకునేటువంటిది. కుక్క గురువుగారి ఆస్తికి కాపలా కాస్తూ ఉంటుంది. గురువుగారి యొక్క యోగక్షేమములను చూసి రక్షిస్తూ